రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మృగవాణి పార్క్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సులోని పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని షాదాన్ ఆసుపత్రికి తరలించారు. బస్సు బండ్లగూడకు చెందిన హైదరాబాద్ ఎక్సలెన్స్ ప్రైవేట్ స్కూల్దిగా గుర్తించారు. బస్ యాక్సిడెంట్ కి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అరుణ, అయితే డ్రైవర్ హైదరాబాద్ ఎక్సలెన్స్ ప్రైవేట్ స్కూల్ సంబంధించిన డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఇది మొయినాబాద్ దగ్గర ముగవాణి పార్క్ దగ్గర మూల పార్క్ దగ్గర డ్రైవర్ నిర్లక్ష్యంగా నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందంటూ స్థానికులు చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే బస్సు కింద పడిపోయిందో వెంటనే స్థానికులు అద్దాలు పడబెట్టి అందులో ఉన్న విద్యార్థులు విద్యార్థులు పెద్ద ఎత్తున అరుపులు కేకలు పెట్టడంతో స్థానికులు గమనించి వెంటనే బయటకు తీశారు. ఆ సమయంలో 40 మంది వరకు విద్యార్థులు ఉన్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. అందులో 20 మందికి గాయాలైనాయి. అందులో కూడా 3 మరింత సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పిల్లల అరుపులతోటి వెంటనే వచ్చేసి ఈ విధంగా వాళ్లకు సహాయ చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో జాయిన్ చేశారు. అయితే పోలీసులు కూడా సంఘటన స్థానానికి చేరుకుని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేదంటే వాహనంలో ఏదైనా సాంకేతిక లోపాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అరుణ, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వారిని షాదాన్ హాస్పిటల్కి తరలించినట్లు చెప్తోంది. వైద్యులు ఏం చెప్తున్నారు? అయితే వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్నారు. సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 3 కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే పూర్తిగా 20 మంది విద్యార్థుల్లో ముఖ్యంగా 3 సీరియస్ గా ఉంది. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. వచ్చినట్టుగా 40 మంది విద్యార్థులు, అందులో 20 మందికి ఈ గాయాలని వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే అటు పోలీసులు ఇటు హాస్పిటల్ దగ్గర కావచ్చు, అటు సంఘటనా స్థలాల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఆసుపత్రికి కూడా పిల్లలు 20 మంది పిల్లలు కావచ్చు, మిగతా పిల్లలు గాయపడ్డట్టుగా పిల్లల తల్లిదండ్రులు కూడా ఆసుపత్రికి ఇప్పుడే చేరుకుంటున్నారు. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.